अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। खवातीन को ऑटो में ले जाकर सोना व पैसे सरखा करने वाली टोली गिरफ्तार। महबूबनगर जिले एसपी जानकी ने मीडिया से खिताब करते हुए कहा कि इस माह की 12 तारीख को 3 अफराद महबूबनगर टीडी गुट्टा इलाके के मजदूरों के अड्डे के पास जाकर 2 खवातीन को उनके पास काम रहने की बात कहते हुए अपने साथ ऑटो में ले गए और महबूबनगर के मयूरी पार्क के पास मौजूद सुनसान इलाके में ले जाकर इन 2 खवातीन को जख्मी करके जिनके पास मौजूद सोना चांदी व नकद रकम को सरखा करके वहां से फरार हो गए। इन जख्मी खवातीन को इलाज के लिए महबूबनगर सरकारी दवाखाना मुंतकिल किया गया था, जिनकी शिकायत पर वन टाउन पुलिस मुकदमा दर्ज करके सीसीटीवी कैमरे की मदद से इन अफराद जिसमें भरत, नरेश और शोभा नामी खातून की निशानदेही की गई। जबकि इसके दूसरे दिन 13 तारीख को भी इसी तरह टीडी गुट्टा लेबर अड्डे के पास से खातून मजदूर को उसी टोली के नरेश ने मजदूरी के नाम पर ले जाकर भूतपुर रोड के सुनसान इलाके में खातून पर हमला करके उसके पास से सोना चांदी सरखा करके फरार हो गए। पुलिस में शिकायत दर्ज करवाने पर पुलिस ने तहकीकात करते हुए इन 3 चोरों को गिरफ्तार कर लिया और उनके पास से सोना चांदी व नकद रकम बरामद कर ली। जिले एसपी ने कहा कि महबूबनगर शहर में 5700 ऑटोज हैं जिनको ट्रैफिक पुलिस ने खुसूसी नंबरात दिए हैं। ऑटो ड्राइवर पर किस तरह का भी शक आने पर इस नंबर को नोट कर लें और अपने घर वालों को भी इसकी इत्तला दें। इस मौके पर एडिशनल एसपी रामलू, डीएसपी वेंकटेश्वरलू, वन टाउन सर्कल इंस्पेक्टर अपैया, एसआई नेहा, मोहम्मद आरिफ नवाज, एएसआई पुलिस कांस्टेबल पवन कुमार के अलावा दीगर भी मौजूद थे। जिले एसपी ने इन चोरों को पकड़ने पर वन टाउन पुलिस टीम को मुबारकबाद दी। ఒక లేడీ తనని ఆటోలో ఎవరో తీసుకెళ్ళిన తర్వాత కొట్టి తన దగ్గర ఉన్న నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమెను ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. కొంచెము ఆ దెబ్బలకి షాక్ వల్ల కొంచెం ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం డిలే అయింది. అదే రోజు నైట్ ఆ కేసు రిజిస్టర్ చేసాము. ఆమె చెప్పడం ఏంటంటే మనకు టీడీ గుట్ట దగ్గర లేబర్ అడ్డా ఉంది, అక్కడ ఒక ఆటోలో ఒక 2 మగ మనుషులు ఒక ఆడ మనిషి వచ్చేసి ఫలానా చోట పని ఉంది రూరల్ లిమిట్స్లో జడ్చెల్ల సైడు రమ్మని చెప్తే ఈమెను ఇంకొక ఆమె వాళ్ళిద్దరు రిలేటివ్స్, 2 లేడీస్ విక్టిమ్స్ కూడా వాళ్ళిద్దరు కూడా అదే ఆటోలో ఎక్కి వెళ్ళారు. వాళ్ళని జడ్చెల్ల వైపు అంటే మయూరి పార్క్ వైపు లోపలికి తీసుకెళ్ళి ఆ పొదల్లోకి వాళ్ళిద్దరిని కూడా కొట్టి వాళ్ళకి కాళ్ళకున్న కడియాలు, ఆ బంగారు గుండ్లు, పుస్తల తాడుకి సంబంధించినవి, చెవి పోగులు తీసేసుకొని వెళ్ళిపోయారు. 2 లేడీస్లో ఒక ఆమె కొంచెం బెటర్గా ఉండే ఆమె ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరికైతే కొంచెం గాయాలు ఎక్కువైనాయో ఆమె ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ అయింది. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు సేమ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద అప్పయ్య అండ్ టీమ్ మనకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సీనయ్య ఎస్ఐ వాళ్ళ టీం అందరూ కలిసి కూడా మనకు లోకల్లో ఈ మధ్యలో మనం చాలా మటుకు డోనార్స్ సహాయంతో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ కెమెరాలతోని ఆటో అని చెప్పేసరికి మన దగ్గర ఆటోలో మొత్తం 5700 ఆటోల డేటాబేస్ ఉంది. సో వెరిఫై చేయడం జరిగింది. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఆటో మీద మనకు ట్రాఫిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసేసారు, ఇంకో పట్టా పెట్టేసి. సో ఆ నెంబర్ కూడా కనబడలేదు. బట్ దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు. ప్రతి పాయింట్లో కూడా జరిగింది. దాని నుంచి మనకు ఈ 3 కూడా దొరికారు. 2 మగ మనుషులు ఎవరైతే ఈ భరత్, శోభ, నరేష్, ఈ 3. ఫస్ట్ అఫెన్స్ వచ్చి 3 కలిసి చేశారు. రెండో అఫెన్స్ మాత్రం ఈ నరేష్ అనే అతను ఒక్కడే చేశాడు. ఇంకా ఏమున్నాయేమో చూడాల్సింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. ఫర్దర్ పోలీసు కస్టడీకి వేసి మిగిలిన అఫెన్సెస్ ఇంకేమైనా ఉన్నాయేమో వాళ్ళ సిడిఆర్ ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసుకోవడం జరుగుతుంది. ఏంటంటే మన దగ్గర మహబూబ్నగర్లో కంప్లీట్గా ఆటోలది డేటాబేస్ ఉంది. మీరు ఆటో ఎక్కినప్పుడు మీకు ఏమాత్రం డ్రైవర్ మీద డౌట్ అనిపించినా ఇమీడియట్గా ఆటో మీద ఆ ట్రాఫిక్ నెంబర్ ఉంది. ఆ ట్రాఫిక్ నెంబరు మీకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి పంపించేస్తే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా తర్వాత రిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఆ ఆటో నెంబరు మనకి యూజ్ అవుతుంది. అట్లాంటి ఆటో నెంబర్స్తోనే చాలా మటుకు బ్యాగ్స్ పోగొట్టుకున్నా, అంతకుముందు ప్రీవియస్గా కూడా మనకు 2 టౌన్లో రాబరీ కేసెస్ జరిగినాయి. అవన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది. అన్నీ కూడా డిటెక్ట్ అయింది. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।